హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధను వ్లాగ్స్. చిన్నయ్య లానస్ కిచెన్ లో ఏమైతుంది? చికెన్ బిర్యానీ అవుతుంది. చికెన్ బిర్యానీ ఎవరు చేస్తారు? నువ్వానేనా? నేనే. మరి చెప్పు, చికెన్ అందులో ఏమేమి వేసుకోడు? చికెన్ ఏమేమి వేసుకోవాలండి? ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. చెప్పు. చికెన్ ఇది అంటే కడగవా? చికెన్ కడిగింది. ఎన్నిసార్లు కడిగినావు? 2 సార్లు. ఓకే. కారపొడి, ఇది గరం మసాలా, ఇది పసుపు, ఉప్పు, ఓకే. అల్లం వెల్లుల్లి మనం చిక్కు దంచుకున్నది, ఇదేంటి? అది పెరుగు, ఓకే. నెక్స్ట్ కొత్తిమీర, ఇవేంటి మిర్చి, పుదీనా. ఇది తీసేయాలి. ఇదేంటిదో. ఓకే 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 చెప్పు, ఇక వేసుకో కావాల్సినవి. ఫస్ట్ స్టార్ట్ చేయి. అన్నీ వేసుకోండి. వెయ్యి. కారం వేయి ఫస్ట్. వంట రాకపోతే ఇట్లా ఉంటుంది. నన్ను ఒక్కసారి వేసిండు, కుమ్మరి ఇచ్చిండు. పో. అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా. నెక్స్ట్ మిర్చి మొత్తమా? కొత్తిమీర, ఓకే. పుదీనా కూడా వేయవా? అంతా వేసిపోయినా కొంచెమే. ఓకే. పెరుగు వేసుకో. పెరుగు మర్చిపోయాను. నేను మర్చిపోతా. నువ్వు అది మొత్తమా? మొత్తమే. నీకు తెలుసలేదని అడిగి కలుపు మంచిగా. చెప్తాను. ఎప్పుడు నేర్చుకుంటావు ఇంకా? నేను నేర్పితే బిర్యానీ నేర్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నాకే తీసుకోండి. కలుపుతూనే ఉండు. కలుపు. చికెన్ 60 పీస్, చికెన్ 65 చేయొచ్చా నీకు? అసలు చేయరాదు. ఇంకా అన్నీ నేర్చుకోవాలను. నేర్చుకుంటా. అందుకే నువ్వు ఎత్తి ఇప్పుడు నేను చూస్తున్నా ఎట్లా చేసాడని. నాకు రాదు అసలు. గంటి మరి ఎట్లా ఉత్తానేనా బిర్యానీ అంటే? బిర్యానీ ఇప్పుడు ఇట్లా వేసుకున్నా. మరి దీన్ని ఏం చేసుడు? ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపినవన్నీ మంచిగా పీసెస్కి మంచిగా పడుతుంది. ఓకే. మరి మూత పెట్టి పక్కకి పెట్టవా? పక్కకి పెట్టుకోవాలని అక్కడనే పెడతావు. ఇంకా ఏం చేస్తున్నావు? మనం బిర్యానీ రైస్ తీసుకోవాలి. మనకు ఎన్ని తీసుకోవాలి? మనకి ఎంతైతే కావాలో అంత తీసుకోవాలి. ఓకే. 1 గ్లాస్. ఇంకో గ్లాస్ తీసుకో. ఒక్కటి రాలేదు. మనకు ఒక్కటి సరిపోదు కాబట్టి మనం 2 గ్లాసులు తీసుకోవాలి ఇప్పుడు. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. ఎవరికి? ఓకే. 2 గ్లాస్ తీసుకున్నాక మనం వీటిని వాష్ చేసుకోవాలి. చేసుకో మరి. ఎన్ని టైమ్స్ వాష్ చేసుకోవాలి? 3 times. 3 ఎందుకు? 2 ఇవ్వాలి. అదే నీకు తెలుసు లేదా అని నేను 3 అన్నా. కానీ 2 సార్లు మనం రైస్ కడిగినాక ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. అవి ఏం బియ్యమో చెప్పలే అసలు. బాస్మతి రైస్ బియ్యం పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్లో ఏం వేసుకోవాలంటే బగారాకులు
లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బండ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ వేసినాం కాబట్టి ఇది రైస్కి. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఇక బియ్యం వేసారు వచ్చింది. బియ్యం వేసుకోవాలి. బియ్యం కాదు, రైస్, బిర్యానీ చూడు రైస్. ఒకసారి చూపి ఇది కూడా. ఏంటిది? బియ్యం, బాస్మతి బియ్యం. ఇప్పుడైతే బియ్యం వేసుకోవాలన్నట. 30 నిమిషాలు నానబెడితే అది ఇలాగ సగం నానబెట్టిపోయినాం సపరేట్. ఇలా దావత్ దావత్ కదా, దావత్ వేరే ఉంటుంది ఇలా. బిర్యానీ దావత్ బాగా రోజులకు తింటాను మనమైతే. 6 months. నేను మొన్న తిన్నా బయట. ఎప్పుడు అమ్మా నాకు తెలియకుండా తిన్నా. నన్ను ఇష్టపెట్టి నీకు ఎట్లయినా బుద్ధి అయింది అసలు? చికెన్ పీస్ ఇస్తుంది నా బుద్ధి అయింది. ఇప్పుడైతే ఇంకా మనం ఈ బిర్యానీ అయితే ఉడికించుకోవాలి 70% అయితే. మాకు తెలియదా అంటే 10 నిమిషాలు అయిందనం కదా. 10 నిమిషాలు 10 నిమిషాలు అయితే అన్నం అయితే అన్నంగా తించుకోవాలి. మాకు తెలియదు అనుకోకు. కాకి ఇట్లా కొంచెం ఇప్పుడు అది ఒకటి తీసుకొని ఇట్లా పట్టుకుంటే పలుకు ఉంటుంది. పలుకు అంటే సగం ఇక 70% అంటే ఎంత? 70% అంటే 100లో 75. కొద్దిగా అయితే ఉడికిపోతుంది అనగా కథ తీసుకోవాలి. బిర్యానీ తినాలి. ఇది మన బిర్యానీ గంజు. బియ్యం మంచిగా ఉడుకుతున్నాయి. 20% ఉడికినాయి. 50% అయినాక 50 ఆయిల్ అయిపోయింది. ఆయిల్ వస్తున్నాడు. ఎప్పుడైతుందా అని చూస్తాను చూడండి. ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. ఇవాళ మాకు కరెంట్ లేదు, అంత గోస ఉన్నది ఇవాళ. మళ్ళీ సండే వస్తే లేట్ లేసుడు కాలుతుంది. ఇగో బియ్యం గిట్ల ఉడకాలి పలుకు. ఇప్పుడు నేను ఎత్తేస్తే నేను ఫీలింగ్ ఏంటి చెప్పు. నిన్న లేచి సింకులేసి పొల్లు చంపుతా. అద్దు గంట మాట్లాడినావు నన్ను సింగిలేసిపోదు. మనం మ్యారినేట్ వేసుకున్న చికెన్ వేసుకోవాలి ఫస్ట్. వేసుకోరాలో గిట్ట డైరెక్ట్ అని వాడేస్తే అదే అవుతుంది. ఎవరు చెప్పారు నీకు? మేము టీవీలో ఇట్లా పరుచుకోవాలి మంచిగా. 2 లెగ్ పీస్లా? 2 లెగ్ పీసులు నా కోసమే. ఒకటి ఫస్ట్ తింటా, ఒకటి మళ్ళీ సెకండ్ టైం తింటప్పుడు అప్పుడు కూడా లెగ్ పీస్తో తింటా. నాకు లేదా మొత్తం ఇక? నీకు అవన్నీ చిన్న పీసులు అన్నీ నీయే. అయ్యో గట్ల ఎందుకు అంటున్నావు? నాకు ఒక్కటి కూడా ఇయ్యవా? 2 ఉన్నాయిగా. ఆ చిన్న పీసులు నీయే కదా. పెద్ద పీసులు పెద్దోళ్ళకు, చిన్న పీసులు చిన్నోళ్ళకు. ఇది మోసం. నెక్స్ట్ ఇగో చికెన్ ఇట్లా బిర్యానీ బౌల్లో వేసుకొని ఇట్లా మంచిగా వరుసుకోవాలి. వరుసుకున్నాక ఆయిల్ పోసుకోవాలి మంచిగా. తక్కువనే పోసుకోవాలి. కొంచెం మాడిపోకుండా ఉంటుంది కదా. ఇట్లా పోసుకున్నాక ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్. మరి ముందుగా ఆయిల్ పోస్తారు కదా చికెన్. ముందుగా ఇది బిర్యానీ కదా, అది చికెన్ కాదు. చికెన్ బిర్యానీ. నెక్స్ట్ మనం ఇప్పటిదాకా వండుకున్న అన్నం ఇట్లా వేసుకోవాలి.
వావ్, బిర్యానీ పొగలు వెళ్తున్నా. వెళ్ళని అదే మరి బిర్యానీ అంటే పొగలు వెళ్తేనే ఇట్లా వరుసుకోవాలి మంచిగా ఈవెన్గా. తెలుగు రాదా? ఇంగ్లీష్లో మాట్లాడతాను. తెలుగు వచ్చు. తెలుగు మీడియం కదా? తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు. నేను ఇట్లా మంచిగా వరుసుకోవాలి. ఇప్పుడు ఓకేనా? ఇట్లా ఒక లేయర్ వేసుకున్నాక పుదీనా కొత్తిమీర ఇట్లా చల్లుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా అంటే అదే ధనియా పౌడర్. బాగా వేయద్దు, కొంచెం అట్లా. చాలు చాలు చాలా. మళ్ళీ ఇంకొక లేయర్. ఇట్లా వేసుకోవాలి మంచిగా. ఎంతగానో చేసుకుంటాను ఇంకా. నెక్స్ట్ ఇట్లా పెనం పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అవుతుంది. ఇంకా మనం బిర్యానీకి కావాల్సినవి వేసుకుందాం ఎండుగా. ఇక్కడ అవుతుంది, ఇక్కడ రెడీ అవుతుంది. దాన్ని కింద పెట్టి బాగా చేయితోనే బాగా వేయకు. ఏం కాదు. సెకండ్ లేయర్ కూడా వేసుకున్నాక ధనియాల పౌడర్ ఇట్లా వేసుకోవాలి. ఇక మనం వేరే మసాలాలు ఏం వాడతలేము. ఇదే ఇక సింపుల్ బిర్యానీ. మళ్ళీ కొత్తిమీర పుదీనా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు సపరేట్గా దాన్ని వేయాలి. మంచిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంతే. ఉన్నవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం ఉంది, కొంచెం వేసిన. నెక్స్ట్ ఇగో ఈ పెంకనైతే వేడైంది. దీన్ని పెట్టుకుని అయిపోయింది. చెట్లు పెట్టుకొని ఎంతసేపు ఉండాలి అట్లా? మనం బిర్యానీ స్టవ్ మీద పెట్టుకున్నాక బరువేమన్నా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక 30 నుంచి 25 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనం దమ్ బిర్యానీ రెడీ.